వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలి. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం కోసం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలోని స్థానిక వై జంక్షన్ నుండి నంతం గనిరాజు సెంటర్ వరకు స్వచ్ఛతా హీ సేవ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగిందన్నారు. సమాజం పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి, ఆరోగ్యం సాధ్యమన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంచేందుకే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు చేపట్టే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు లక్ష్యాలు 100% సాధించడానికి సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి వి. వెంకటరాజు, ఉప విద్యాశాఖ అధికారి ఈవీబీఎన్ నారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్కేవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కంటిపూడి రామారావు, నెహ్రూనగర్ ఉన్నత పాఠశాల, చున్నీలాల్ జాజు ఉన్నత పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ అది మనము నిన్నటి నుంచి అనగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మన 15 డేస్ ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. నిన్న జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సో ఇందులో భాగంగా మనకి స్వచ్ఛతా హీ అనేది ఒక సర్వీస్, అంటే శానిటేషన్ అనేది ఒక సర్వీస్గా పబ్లిక్లోకి ఒక మెసేజ్ వెళ్ళాలి. అలానే ఇది ఒక డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. Everybody should be conscious of the sanitation.